హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సెబీ గ్రేడ్ ఏకి సంబంధించి మీకున్న భయాలు అపోహలు దేనికి సంబంధించి ఈసారి పేపరు టఫ్గా వస్తుందా లేదంటే హార్డ్గా వస్తుందా అని చెప్పి కొంతమంది యూట్యూబ్లో ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. ఓకే, ఆ బాబాల గురించి వాళ్ళు ఇచ్చే ప్రిడిక్షన్ల గురించి వాళ్ళు చెప్పే ఫన్నీ మాటల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటూ అందులో నిజం ఎంత ఉంది, ఈసారి పేపర్ ప్రిడిక్షన్ ఎలా ఉండొచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, అయితే ఫస్ట్ డిస్కషన్ ఏమొస్తుందంటే 2024లో పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. అవునా? 90 నిమిషాలు 100 క్వశ్చన్లు మారిపోయినాయి. ఓకే, అయితే ఈ ప్యాటర్న్ చేంజ్ అయ్యే రీజన్ వల్ల మనకి పేపర్ ఈజీగా వచ్చింది అని చెప్పి ఈసారి పేపర్ ఈజీ నుంచి టఫ్గా మారుతుంది అని ఒక డిస్కషన్ జరుగుతుంది. ఓకే, దాని తర్వాత సైక్లిక్ ప్రాసెస్ ఒకటి. ఓకే, సైక్లిక్ ప్రాసెస్ ఏంటి? 2021లో ఈజీ వచ్చింది, 2022లో హార్డ్ వచ్చింది, ఇలా 2025లో ఈసారి హార్డ్ వస్తుంది అని చెప్పి ఈ సైక్లిక్ ప్రాసెస్ ఒకటి రన్ అవుతుంది అని చెప్పి ఒక డిస్కషన్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంకో డిస్కషన్ వచ్చేసి బ్యాంకింగ్ పిఎఫ్ఆర్డిఏ సంబంధించి కొద్దిగా క్వశ్చన్స్ పేపరు టఫ్గా వస్తున్నాయి. దానికి సంబంధించి ఈసారి 2025లో బ్యాంకింగ్ కానీ పిఎఫ్ఆర్డిఏ పేపర్స్ కానీ టఫ్గా ఉండడం వల్ల అదే రీజన్ని బేస్ చేసుకుని ఈసారి కూడా ఈ ఎగ్జామ్ సెబీకి సంబంధించిన ఎగ్జామ్ కూడా టఫ్గా వస్తుందేమో అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంది. మనం మాట్లాడుతున్న ప్రతి క్వశ్చన్కి మీకు నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అయితే వీడియోకి సంబంధించి మీకు నచ్చింది, ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేసి మూవ్ అవ్వండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే, ఈపీఎఫ్కి సంబంధించి, సెబీకి సంబంధించి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ ప్రతి కోర్సు మన దగ్గర యాప్లో అవైలబుల్గా ఉంది. మంచి మెమొరీ ఎండ్స్తో కంపెనీస్ యాక్ట్, లేబర్ లాసు, ఇలాంటి సబ్జెక్ట్స్, పాలిటీలో ఆర్టికల్స్ ఇలాంటివి గుర్తుండవు, అలాంటి ఫ్యాక్చువల్ టాపిక్స్ని మనం మంచి మెమొరీ హింట్స్తో, మంచి ఇమేజెస్తో, దాంతోపాటు మైండ్ మ్యాప్స్తో నేను అక్కడ కోర్స్ మీకు యాప్లో అవైలబుల్ చేసి పెట్టాను. చాలా తక్కువ ప్రైజెస్లో మంచి మెమొరీ హింట్స్తో 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్, మెమొరీ హింట్ మెటీరియల్, మైండ్ మ్యాప్ మెటీరియల్, దాంతోపాటు మీకు ప్రింటబుల్ పీడిఎఫ్, సమ్మరీ పీడిఎఫ్, ఇలా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి మీకు కల పీడిఎఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. స్కై అకాడమీ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి, ప్లేస్టోర్లో మీకు కనిపిస్తుంది. స్కై అకాడమీ తెలుగు, ఓన్లీ స్కై అకాడమీ కాదు, స్కై అకాడమీ పేరుతో చాలా ఉన్నాయి. స్కై అకాడమీ తెలుగు అనే పేరు మీదుగా ఒకసారి యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఒకసారి ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ మన దగ్గర సెబీకి సంబంధించి మెంటర్షిప్ కోర్స్ కూడా ఒకటి రన్ అవుతా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎలా చదవాలి ఏంటి, మీరు చదివింది నేను ఓరల్ రూపంలో నేను కాల్ చేయడం కానీ, మీకు వాయిస్ రూపంలో కానీ నేను మీకు క్వశ్చన్స్ అడగటం, మీరు నాకు ఆన్సర్ చేయడము, ఆ రోజు టాపిక్ మీరు చదివారు అని చెప్పి నాకు నమ్మకం వస్తే, మీరు బాగా చదువుతున్నారని తెలిస్తే నేను మీకు నెక్స్ట్ టాపిక్ అసైన్ చేయడం, ఇలా 1-to-1 మెంటర్షిప్ యాప్లో అవైలబుల్గా ఉంది. నా నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, 9493370061. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం అనుకుంటే డిస్కషన్ మొత్తం ఫేజ్ 2కి సంబంధించి అండి. ఫేజ్ 2కి సంబంధించి, ఫేజ్ 1కి సంబంధించి ఫేజ్ 1 అసలు మనం డిస్కస్ చేసుకోకూడదు, ఎందుకంటే మనకు కావాల్సింది 35 to 40% మార్క్సే, ఫిక్స్డ్ కట్ ఆఫ్. సో దాని గురించి ఎక్కువ టెన్షన్, ఎక్కువ వరి అవసరం లేదు, అంతే కదా. ఫేజ్ 2కి సంబంధించి కదా మొత్తం, ఫేజ్ 1 క్వాలిఫికేషన్ బేసే కదా మొత్తం. మనకి జస్ట్ 35 పేపర్ 1లో 30%, పేపర్ 2లో 40%, ఓవరాల్గా 40% వస్తే సరిపోతుంది, మనం క్వాలిఫై అయిపోతాం. దీని గురించి భయం లేదు. భయం ఉన్న స్టూడెంట్స్ కూడా భయం వదిలేసేయండి. ఓకేనా? ఈజీ అయిపోతుంది. ఫేజ్ 2 మీరు టార్గెట్ పెట్టుకోండి. ఫేజ్ 2 అండ్ ఇంటర్వ్యూ మన టార్గెట్, ఫేజ్ 1 కాదు. ఓకేనా? ఫేజ్ 2కి సంబంధించి మనకి మెరిట్ బేస్డ్ సెలక్షన్ జరుగుతుంది. అక్కడ మీకు జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది 30% 40% అని. అది దాటిన తర్వాత మెరిట్ లిస్ట్లో కూడా మీ పేరు రావాలి. దాని తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి లైవ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసి పెట్టాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అయితే ఫేజ్ 2కి సంబంధించి ఫస్ట్ డిఫికల్టీ ప్యాటర్న్ మారింది కదా. 2024లో మనకి 100 క్వశ్చన్లు గాను 90 నిమిషాలు ఇవ్వడం జరిగింది. అవునా? 90 minutes 100 క్వశ్చన్స్ మనకి ప్యాటర్న్ చేంజ్ అయింది. గతంలో కొద్దిగా తక్కువ టైం తీసుకున్న ఎగ్జాము ఈసారి 90 నిమిషాలు అయిపోయింది, 40 నుంచి 90 అయిపోయింది. సో ఇలాంటి కేసులో ఎప్పుడైనా హిస్టరీలో చూసుకున్నాకుంటే ఒకసారి పేపర్ ఏదైనా ప్యాటర్న్ టైమింగ్కి సంబంధించి కానీ, సిలబస్కి సంబంధించి కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించి కానీ పేపర్ చేంజ్ అయింది అంటే, సిలబస్ చేంజ్ అయింది అంటే, ప్యాటర్న్ చేంజ్ అయిందంటే ఆ ఇయర్ 99% కేసెస్ తప్పకుండా పేపర్ ఈజీగానే వస్తుంది. అండ్ దాని ఎఫెక్ట్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ హార్డ్గా వస్తుందా ఈజీగా వస్తుందా అంటే, ఈ రీజన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను, పేపరు హార్డ్ కాదు, ఈజీ కాదు, మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది. మోడరేట్ లెవెల్లోనే ఈ రీజన్ బేస్ చేసుకొని మాట్లాడుకుంటే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, టఫ్ అయితే ఉండదు. మీరు 100% నేను రాసిస్తాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో కింద మళ్ళీ వచ్చి కామెంట్ చేసి చూడండి. ఓకేనా? లాస్ట్ టైం సూపర్ ఈజీ బాగా వచ్చింది, అవును కరెక్టే. కాకపోతే ఈసారి సూపర్ ఈజీ కాస్త ఫుల్ టఫ్ అయిపోదు.
ఓకేనా, అటు నుంచి ఇటు తిరిగిపోదు ఏమి. ఓకే, ఈ రీజన్ని బేస్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ చూసుకుందాము. రీజన్ 2 వచ్చేసి 2020లో ఈజీ వచ్చింది సార్, 2022లో కొద్దిగా కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయింది, హార్డ్ వచ్చింది. ఈజీ హార్డ్ 2024లో ఈజీ వచ్చింది. అయితే ఈసారి ఏమవ్వాలి, హార్డ్ అవ్వాలి. ఫస్ట్ ఈజీ వచ్చింది, హార్డ్ వచ్చింది, ఈజీ వచ్చింది. ఈసారి ఏమవ్వాలి, హార్డ్ అవ్వాలి. ఏంటివి, చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి ఆన్సర్స్, అలాంటి స్కిల్స్ ఇవన్నీ. ఓకేనా, హార్డ్ వచ్చింది, ఈజీ వచ్చింది, హార్డ్ వచ్చింది, ఈజీ వస్తుందా, అలా వస్తుందా? తప్పు. దీన్ని బేస్ చేసుకుని ఎప్పుడు పేపర్ ఉండదు. లాస్ట్ ఇయర్ పేపర్ని బేస్ చేసుకుని ఈ ఇయర్ పేపరు సెబీ కోసం ప్రిపేర్ అయ్యేది మీరు, చిన్న ఎగ్జామ్ కాదు ఇది. ఓకేనా, సో దాని లెవెల్లోనే ఆలోచించడానికి ట్రై చేయండి. హయ్యెస్ట్ పేయింగ్ జాబు, దాని తర్వాత లైఫ్ సెటిల్మెంట్, వన్ టైం జాబ్ వచ్చింది అంటే మీరు ప్రతిదానికి రెడీ అయితేనే ముందుకెళ్ళండి. ఓకేనా, పోస్టింగ్ ముంబైలోనే ఉంటుంది, దాని తర్వాత మీకు పేపర్ హార్డ్గానే లేదంటే మోడరేట్గానే ఉంటుంది. ఇలాంటి ప్రతిదానికి ప్రిపేర్ అయితేనే ముందుకెళ్ళాలి. ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, కాకపోతే హైయెస్ట్ పేయింగ్ ఇలాంటి చిన్న లాస్ట్ ఇయర్ ఈజీ ఇచ్చాము, ఇయర్ హార్డ్ ఇచ్చేస్తాము, నెక్స్ట్ ఇయర్ ఈజీ, ఇలాంటి క్యాల్కులేషన్ మైండ్లో తీసేయండి అంటాను. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనకి ఐబీపీఎస్ పిఎఫ్ఆర్డిఏ పేపర్ టఫ్గా వచ్చింది కదా. సో ఇలానే పేపర్స్ టఫ్నెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, ఈసారి కూడా టఫ్నెస్ ఇంక్రీజ్ అవుతుందా? ఎస్, ఇది ప్రాపర్ వే. అవును, పేపర్ లెవెల్ రోజు రోజుకి మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది, పేపర్ టఫ్నెస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అవును, ఇది మంచి రీజనే. సో దీని పరంగా మీరు బేస్ చేసుకున్నారనుకుంటే పేపర్ టఫ్ ఉండొచ్చు. ఓకేనా, పేపర్ టఫ్ ఉండొచ్చు. సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్నాం అనుకుంటే పేపర్ మోడరేట్ టు టఫే ఉంటుంది. ఈజీ అయితే లాస్ట్ ఇయర్ 2024 లాగా సూపర్ ఈజీ లెవెల్లో ఏం రాదు. ఓకేనా, ఎస్. దాని తర్వాత ఓవరాల్గా ప్రిపరేషన్ మస్ట్ బి సెలెక్టివ్గా ఉండాలి. ఓకే, కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్ లేదంటే కోర్ సబ్జెక్ట్స్ లైక్ కంపెనీస్ యాక్ట్, దాని తర్వాత మనం వేరే సబ్జెక్ట్స్ మాట్లాడుకున్నాం అనుకుంటే ఇలాంటి కాస్టింగ్ లాంటి సబ్జెక్టు, ఆడిటింగ్ లాంటి సబ్జెక్ట్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్, కంపెనీస్ యాక్ట్, ఇలాంటి జాగ్రత్త చూసుకోవాలి. అండ్ థియరిటికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మేనేజ్మెంట్ యాక్ట్, మేనేజ్మెంట్, ఇలాంటివి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మేనేజ్మెంట్ సబ్జెక్ట్ థియరిటికల్ ఉంటుంది, కాకపోతే మీరు అందులో నుంచి మీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ప్రతి ఆప్షన్ రైటే అనిపిస్తూ ఉంటుంది. థియరిటికల్తో ఇదే ప్రాబ్లము. ఫ్యాక్చువల్తో మీకు అక్కడ క్లియర్గా కనిపించేస్తుంది, ఆ యాక్టా, ఈ యాక్టా, ఈ రూలా, ఆ రూలా, నెంబర్ కనిపిస్తుంది, రైటా రాంగా తెలిసిపోతుంది. కానీ థియరిటికల్తో ఏం ప్రాబ్లం వస్తుందంటే దాని ఆన్సరు ఇది కూడా అనిపిస్తుంది, బిసిడి ప్రతిదీ అనిపిస్తూ ఉంటుంది. ఏది ప్రాపర్గా ఎగ్జామినర్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు, ఏది ప్రాపర్ ఆన్సర్ అయి ఉండొచ్చు అనేది తెలుసుకోవడమే కష్టం అవుతుంది. అది దేని నుంచి వస్తుంది, ప్రాక్టీస్ బాగా చేస్తూ ఉంటే, అలాంటి క్వశ్చన్స్ బాగా అలవాటు అవుతూ ఉంటే అప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థమవుతూ ఉంటుంది. మనం దగ్గరగా 2-3 వేల బిట్స్ నేను మీకు ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, దీంట్లో నార్మల్గా మెంటార్షిప్లో కూడా అండ్ కోర్సులో కూడా మీకు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. ఓకే, కోర్సెస్ అన్ని యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మనకి లైవ్ క్రాష్ కోర్స్ కూడా రన్ అవుతూ ఉంది. సెబీకి సంబంధించి ఆల్రెడీ కంపెనీస్ యాక్ట్ అయిపోయింది, అకౌంట్స్ అయిపోయింది, ఎకానమీ, ఫైనాన్స్, జిఎస్జీకే పార్ట్ మొత్తం అయిపోయింది. సో ఇందులో కావాల్సింది మొత్తం 80% సిలబస్ వరకు అయిపోయింది. ఇంకా 2 సబ్జెక్ట్స్ మిగిలి ఉన్నాయి, మేనేజ్మెంట్ అండ్ కాస్టింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది, అండ్ మేనేజ్మెంట్ రేపు స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, మంచి కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కష్టపడి మీరు గుర్తుపెట్టుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళారా, మీకు ఉన్న సమయం వృధా అయిపోతుంది. 30 రోజుల్లో సెబీ సిలబస్ కంప్లీట్ చేయవచ్చు. అండ్ రివిజన్ అవసరం లేని కోర్సెస్ మన దగ్గర యాప్లో అవైలబుల్ ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెంటర్షిప్ కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి లైక్ చేయండి, నా నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. మంచి ఎంసీక్యూస్ అవన్నీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ సెబీకి సంబంధించి కానీ వేరే ఎగ్జామ్స్కి సంబంధించి కానీ మీకు ఏం కావాలి అనుకున్నారా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఆ కోర్సు ఆ వీడియో చేసిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.